హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. నేనే అల్ఫాయు ఓమెగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతంనై ఉన్నాను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే దేవుడైన యేసుప్రభు వారు మనకేం చెప్తున్నారు? నేనే అల్ఫాయు ఓమెగాయు, ఆదియు అంతంనై ఉన్నాను, మొదటివాడను కడపటివాడను నేనే అని చెప్పాడు. సో దాని అర్థం ఏంటంటే దేవుడైన యేసుప్రభు వారు ఏదైనా ముగించిన తర్వాతే ఆరంభిస్తాడు. అంటే ఇప్పుడు దేవుడైన యేసుప్రభు వారు తను ఫస్ట్ అంతం ఎలాగుంటుందో తెలుసుకొనే తర్వాత భూమికి పునాది వేసి అంతా స్టార్ట్ చేశాడు. అంటే ఆది నుండే అంతాన్ని చూడడం స్టార్ట్ చేశాడు. అంటే అంతం చూసిన తర్వాతే ఆదిని స్టార్ట్ చేసి అలా కంటిన్యూ చేశాడు. సో ఎలా ఎండ్ అవుతుంది అనేది దేవుడైన యేసుప్రభు వారికి తెలుసు ఆల్రెడీ. సో మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఆయన ప్లాన్లో మనం ఉన్నాము. సో మనం చింతపడకుండా ఆయన ప్లాన్లో ఉన్నామనేది గ్రహించి ఆయనకు ప్రార్థన చేసి ఆయన ఇచ్చే వరాల్ని పొందుకోవాలి, ఆయన ఇచ్చే ఫలాల్ని పొందుకోవాలి. సో దానివల్ల మనము గొప్పగా ఆశీర్వదింపబడతాము, అలాగే మనం సంతోషంగా కూడా జీవించగలుగుతాము. సో ఎప్పుడు నేను దేవుడైన యేసుప్రభు వారి ప్లాన్లో లేనా అన్నట్టు భయపడవద్దు. ఎందుకంటే దేవుడైన యేసుప్రభు వారు ఏదైనా ముగించిన తర్వాతే ఆరంభిస్తాడు. ఆది నుంచి అంతం ఎలాగుంటుందో చూస్తూనే ఉన్నాడు. సో భయపడవద్దు, దేనికి దిగులు చెందవద్దు. ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, ప్రార్థన ఆలకించే తండ్రి, మొరాలకించే దేవ, ఇప్పటి వరకు మీరు మాకు చేసిన ప్రతి ఒక్క మేలు బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, ఈ వాక్యం వింటున్న అందరికీ వారికి ధైర్యం దయచేయండి. వారికి ఉండే అప్పులు, రోగాలు, వేదనలు, బాధలన్నింటినీ తీసివేయండి. వారు మిమ్మల్ని తమ నిజరక్షకుడిగా అంగీకరించి వారు కూడా మీ ప్రణాళికలో చేరేందుకు సాయం చేయండి. అట్లే వారు మీ ప్రణాళికలోనే ఉన్నారు అని గ్రహించి దాన్ని బట్టి ప్రార్థన చేసి వారు మీ వరాల్ని ఫలాల్ని పొందుకునేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.